బ్రహ్మాజీ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'బాపు' అనే సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోతారు. దాని నుంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒకే ఒక మార్గం వాళ్ళలో ఎవరైనా ఒకరు చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 5,00,000తో అప్పులు తీర్చుదామని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఎలా ముందుకెళ్ళింది, ఏం జరిగిందనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే, ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన అందరూ కూడా పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌లయితే జీవించేశారు. ఇంక సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని, అక్కడ మనుషులందరినీ కూడా చాలా నేచురల్‌గా చూపించారు. ఇంక సినిమాలో కనిపించిన పాయింట్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కానీ, దాన్ని పట్టుకొని మొత్తం సినిమా అంతా ముందుకు తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా వరకు బాగానే చూపించారనిపించింది. ఇంక ఎమోషనల్‌గా ఉన్న పాయింట్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూపిస్తూనే, కొన్ని చోట్ల ఫన్నీగా కూడా బాగానే చూపించారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇంక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే, ఈ సినిమా లెంత్ 2 గంటలే ఉంది. సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ మాత్రమే చెప్తే ఆ లెంత్ కూడా రాదు. అందుకే సినిమాలో 2 లవ్ స్టోరీస్‌ని ఇరికించారనిపించింది. మెయిన్‌గా సినిమాలో ఆ ఫ్యామిలీలో ఉండే కొడుకు లవ్ స్టోరీ అయితే చూడడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఏదో జరుగుతుందన్నప్పుడల్లా ఈ లవ్ స్టోరీకి సంబంధించిన సీన్ రావడం, ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆ సీన్ సినిమాకి అవసరమా అనిపించడం, లాస్ట్‌లో ఆ లవ్ స్టోరీతో ఏమన్నా కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తారేమో అని చూస్తే సడెన్‌గా లవ్ స్టోరీని ఎండ్ చేసేస్తారు. అది చూసాక ఆ ట్రాక్ ఈ సినిమాకి అసలు అవసరం లేదనిపించింది. ఈ సినిమాలో వీళ్ళ ఫ్యామిలీ అందులోంచి బయటికెలా వస్తదనే ఇంట్రెస్ట్ అయితే ఉంటది కానీ, సినిమా స్టార్ట్ అయినప్పుడే వీళ్ళకి సొల్యూషన్ అది అన్నట్టుగా ఒక హింట్ ఇస్తారు. సినిమా అంతా కూడా దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. అది చూసినప్పుడు ఎవరికైనా ఇదే వీళ్ళ సొల్యూషన్ అని అర్థమైపోతది. అలా తెలియకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి చనిపోవడం తప్ప ఏ మార్గం లేదు. వీళ్ళు ఇందులోంచి బయటపడే ఛాన్సే లేదు అన్నట్టుగానే ముందుకెళ్ళుంటే ఎమోషన్స్ ఇంకా బాగా హైలైట్ అయ్యేవేమో అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్, ఆ క్యారెక్టర్లు చేసే ఫన్ అండ్ ఎమోషన్స్ బాగా అనిపిస్తాయి. వాటి కోసం ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.